ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి హాట్ కామెంట్ చేసిండు. భారతీయ జనతా పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీ విలీనమైతది. ఇక్కడ కేసీఆర్ గవర్నర్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కేటీఆర్ కేంద్ర మంత్రిగా ఉంటాడు. హరీష్ రావు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటాడు అనేటువంటి మాటలు మాట్లాడి నిన్న. మరి నిజంగా అక్కడ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా కాదా, ఎందుకు అట్లా వ్యాఖ్యలు చేసిండు? అయితే దీనికి కౌంటర్గా అక్కడ ఎవరు భారతీయ జనతా పార్టీ అంటే అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి ఆయన అంటుండు. అయితే మొత్తం మీద బీఆర్ఎస్ పని చేసేటట్టే ఉన్నారు ఇద్దరు కలిసి. వాళ్ళు ఏమంటారు అంటే ఈ పార్టీలో విలీనం అవుతుందా వీళ్ళు, ఈ పార్టీలో విలీనం అవుతుందని వీళ్ళు. కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. విలీనమేమో కానీ 100% కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు అందుకు సుముఖంగా లేనప్పటికీ అయితే వాళ్ళు అంటే కేంద్ర నాయకత్వం మాత్రం కొంతవరకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కవితను బయటకు తీసుకురావడం ఒకటి, తర్వాత ఇక్కడ కేసుల నుంచి తప్పించడం ఇంకొకటి, ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించడం ఇంకొకటి, తర్వాత ఇక్కడ కాళేశ్వరం కేసు, ఇటు విద్యుత్ కుంభకోణం, ఇవన్నీ కూడా తప్పించుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఏది బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ఎంపీలు అయితే లేరు. ఇప్పుడు ఎంపీలు అంటే ఎంపీలు రెండు రకాలు ఉంటారు కదా, రాజ్యసభలో మాత్రమే ఎంపీలు ఉన్నారు. ఆ రాజ్యసభ ఎంపీలని పంపాలని చెప్పి చూస్తూ ఉందంట బీఆర్ఎస్ పార్టీ. ఇక లోక్సభలో అయితే ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. ఇక్కడ ఏమైనా ఇక అసెంబ్లీలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా మొత్తం ఒక్కొక్కటి జంపు జలాని కథ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి తమను తాము కాపాడుకోవాలంటే, జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీని శరణు వేయడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుందట కాకకు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కానీ విలీనం జరగకపోవచ్చు, కాకపోతే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. ఇక మరోవైపు నిన్న SSLV D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2 ఉపగ్రహాలను కూడా కక్షలోకి విడిచిపెట్టినట్టుగా, అంటే కరెక్ట్గానే విడిచిపెట్టినట్టుగా అక్కడ ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పిండు. ఇక జాతీయ ఉత్తమ చిత్రాలకు సంబంధించి జాతీయ ఉత్తమ చిత్రంగా, తర్వాత జాతీయ ఉత్తమ నటుడిని తర్వాత ఉత్తమ నటి అవార్డు నిన్న అంటే ప్రకటించారు. ఉత్తమ నటీమణులుగా అంటే ఇద్దరికి ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఒక హీరోయిన్కే ఇస్తుంటే ఈసారి నిత్యా మీనన్కు, తర్వాత ఇంకోరికి పరేఖ్కి, ఇద్దరికి నటీమణులకు ఉత్తమ నటిగా అవార్డు ఇచ్చిండ్రు. తర్వాత ఉత్తమ నటుడుగా కాంతారా నటుడు ఎవరు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. తర్వాత ఉత్తమ చిత్రంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఇక్కడ ఏది కార్తికేయ 2కి అవార్డు వచ్చింది. మనకు సంబంధించి మ్యాక్సిమం ఈ అవార్డులలో ఎక్కువ శాతం దక్షిణ భారతదేశానికి అవార్డులు వచ్చినాయి. అయితే నిజంగా జాతీయ అంటే ఉత్తమ చిత్రాలకు సంబంధించి నటులకు కానీ ఏవైనా కానీ తెలుగు వాళ్ళకి పెద్దగా రాలేదు. ఈ ప్రాంతీయ చిత్రం అంటే ఆటోమేటిక్గా ఏ భాషకు ఆ భాషకు ఒకటి ఇచ్చేస్తారు. అందులో భాగంగా కార్తికేయ 2కి వచ్చింది కానీ మిగతా రాలేదు. అయితే దక్షిణ భారతదేశానికే పూర్తిగా ఎక్కువ స్థాయిలో అవార్డులు మాత్రం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఏది తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ సియాసత్ దానికి అంటే పాత్రికేయులు సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా నిన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. వాళ్ళని నామినేట్ చేసిండ్రు. నామినేటెడ్ పోస్టులు అవి నామినేటెడ్ చేసిండ్రు. చేస్తే వాళ్ళు ఎమ్మెల్సీలుగా నిన్న ప్రమాణం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం చేసినందుకు గాను దక్కినటువంటి గౌరవంగా అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తా ఉంటే, ఇటు ఆయన అమీర్ అలీ ఖాన్ అంటుండే 100% నేను ప్రజా సమస్యల పైన ఇక్కడ మండలిలో కొట్లాడతా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంకా చాలా విషయాలనే మనం మాట్లాడుకోవాలి. ముందుగా వెలుగుతున్న పత్రిక చూద్దాం. SSLV ప్రయోగం సక్సెస్, డిసెంబర్ లో గగన్యాన్ లో అని చెప్తా ఉంది ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దేశీయంగా తయారు చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. శుక్రవారం ఉదయం 9:17 ఏపీలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగిరింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు SR-0
డెమో శాటిలైట్ ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షలోకి చేర్చింది. కాగా గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తొలి మిషన్ ను ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ శుక్రవారం వెల్లడించారు. ఇది చాలా D3 ప్రయోగం సక్సెస్ అయింది. అయితే అందులో భాగంగా 2 రాకెట్లను కూడా అక్కడ కక్షలోకి ప్రవేశపెట్టిండ్రు. ఇస్రో చైర్మన్ చెప్పిండు. అంటే గతంలో అక్కడ మిసైల్ చైర్మన్ గా మిసైల్ అంటే పితామహుడిగా భారతదేశానికి ఉన్నటువంటి అబ్దుల్ కలాం కానీ తర్వాత సతీష్ ధవన్ కానీ చాలామంది శాస్త్రవేత్తలు తమ జీవితాలను మొత్తం కూడా వీటి కోసం అంటే ఈ ప్రయోగాల కోసం ఇవి సక్సెస్ కావడానికి వాళ్ళు ప్రత్యేకంగా కృషి చేసిండ్రు. ఆ కృషి ఫలితంగానే అంటే చాలామంది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి తర్వాత దాన్ని ప్రపంచానికి అందించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనం న్యూస్ చూస్తున్నామన్నా కానీ తర్వాత ఇప్పుడు అంటే ఇంటర్నెట్ అయినా కానీ తర్వాత అన్ని రకాలుగా ఇవన్నీ సేవలు అందుతున్నాయి. అంటే అక్కడ ఉపగ్రహాలను ప్రవేశపెట్టి వీటి కక్షలో తిరిగే విధంగా చూసి దాని ద్వారా ప్రపంచంలో ఏ క్షణంలో ఎక్కడ ఏం జరిగినా కానీ అప్పటికప్పుడు తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. అయితే నిన్న ప్రవేశపెట్టినటువంటి ఈ ఉపగ్రహాలు అక్కడ గాలిలో తేమ తర్వాత గాలిలో ఉన్నటువంటి పరిస్థితులు దీనిపైన అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంట. అది సక్సెస్ అయినట్టుగా ఇస్రో చైర్మన్ నిన్న చెప్పిండు. ఇంకొక సాడ్ న్యూస్ తిన్మార్ మల్లన్న టీం కి సంబంధించింది. బండా రమేష్ అన్న వాస్తవంగా తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. బండా రమేష్ అన్న తిన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ కోసం ఏ కాల్ ఇచ్చినా కూడా హైదరాబాద్ అంటే హైదరాబాద్, ఎక్కడంటే అక్కడ, వరంగల్ అంటే వరంగల్, హుజరాబాద్ లో మండల కన్వీనర్ నుంచి స్టార్ట్ చేసి రాష్ట్ర కమిటీకి వచ్చిండు. బండా రమేష్ అన్న తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండా రమేష్ అన్న అకాల మరణం తిన్మార్ మల్లన్న టీం కి చాలా బాధిస్తుంది. 4 ఏళ్లుగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే పోరాటం చేస్తా ఉన్నారు. అనారోగ్యంతో మృతి చెందడంతో టీం మొత్తం దిగ్భ్రాంతికి చెందింది. తిన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు మా రజనీ కుమార్ అన్న, తిన్మార్ మల్లన్న అంత్యక్రియలకు అందరూ కూడా తిన్మార్ మల్లన్న టీం సభ్యులందరూ హాజరు అవ్వబోతున్నారు. నిజంగా విషాదం అనే చెప్పుకోవచ్చు. చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. అంటే కలిసి పనిచేసినటువంటి మిత్రుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంది తిన్మార్ మల్లన్న టీంలో అంటే ఇట్లా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందంటే కమిట్మెంట్ తో పనిచేస్తారు. తిన్మార్ మల్లన్న టీంలో ఎవరున్నా కానీ వాళ్ళు కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళే వస్తూ ఉన్నారు. దాని ద్వారా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కమిట్మెంట్తో ఎందుకు పనిచేస్తున్నారు అంటే స్వార్థం కోసం పనిచేస్తున్నారు అంటే కాదు, సమాజ హితం కోసం ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు చాలామంది తిన్మార్ మల్లన్న టీంలో చేరుతున్నారు. వాళ్ళందరూ సమాజ హితం కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని కొంతవరకు త్యాగం చేసి రావాలి. ఎప్పుడైనా సమాజానికి ఏమైనా చేయాలనుకుంటే డెఫినెట్ గా నేను అంతా మంచిగానే ఉంటాను, నా కుటుంబం కాదు, వాస్తవంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కొంతవరకు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసినప్పుడు మాత్రమే సమాజానికి ఏమైనా చేయగలుగుతారు. అటువంటి త్యాగాలు చేస్తా ఉన్నారు. ఇది అన్నది ఫోటో చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎప్పుడు కూడా 7200 టీ-షర్ట్ వేసుకొని ఉంటాడు. చాలా అంటే చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ ఉంటుంది. యాక్చువల్లీ అన్న రేపు అందరితో పాటు ఉండాల్సిన కార్యక్రమం ఉండే, రేపు ఒక ప్రోగ్రామ్ ఉండే తిన్మార్ మల్లన్న టీం కి సంబంధించింది. కాకపోతే ఆ ప్రోగ్రామ్ కూడా ఈ చనిపోయిన నేపథ్యంలో క్యాన్సిల్ చేశాము. మళ్ళీ ఎప్పుడు అనేది రాష్ట్ర అధ్యక్షులు రజనీ కుమార్ ఆధ్వర్యంలో టీంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రతి కార్యకర్త కూడా ప్రతి లీడర్ కూడా అందరూ కూడా కమిట్మెంట్ తో పనిచేస్తారు. అందుకనే అసలు యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కడికక్కడ సమాచారం ఎప్పటికప్పుడు వస్తుంది అంటే ఎట్లా వస్తుంది టీం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా అంటే క్యూనిస్ట్ ప్రేక్షకులు కానీ ప్రజలందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి చేయాలనుకున్నటువంటి ఆలోచనకు మీ అందరూ తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. అందులో ఒకడైనటువంటి బండా రమేష్ అన్న చనిపోవడం మాత్రం నిజంగా బాధాకరం. నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లు కూడా ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ గవర్నర్ గా పోతారంటే ఫస్ట్ అందించింది తెలుగు రాష్ట్రాలలో క్యూనిస్ ఒకటే ప్రజలకి. ఇక నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో సత్తా చాటిన సౌత్ సినిమా ఉత్తమ చిత్రంగా అట్టాం, బెస్ట్ హీరోగా రిషబ్ శెట్టి, నిత్యా మీనన్, మానసి పరేఖ్లకు బెస్ట్ హీరోయిన్ అవార్డులు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగులో కార్తికేయకు అవార్డుల పంట పండింది. ఈసారి సౌత్ కి ఎక్కువ వచ్చినాయి. అంటే దక్షిణ భారతదేశానికి ఎక్కువ వచ్చినాయి, కావాలని ఇచ్చిండ్రా తెలియదు కానీ వచ్చినాయి. జాతీయ చలనచిత్ర అవార్డులో సౌత్ సినిమా సత్తా చాటింది. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు అవార్డుల పంట పండింది. తెలుగు రాలే ఎక్కువ. 70వ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ ను శుక్రవారం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2022 డిసెంబర్ నాటికి సెన్సార్ అయిన సినిమాలకు ఈ అవార్డులను కేటాయించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగుగా కార్తికేయ 2ను అవార్డు వరించింది. ఇక కాంతారా సినిమాలో అద్భుత నటన కనబరిచిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి బెస్ట్ హీరోగా ఎంపికయ్యాడు. ఇక నిత్యా మీనన్ తర్వాత మానసి
ఫరేక్ బెస్ట్ హీరోయిన్ అవార్డులను షేర్ చేసుకున్నారు ఇద్దరు. ఇది మొత్తం మీద సినిమాలో పంట పండిందని కాంతారా కదా, భయంకరంగా కూడా ఇట్లుంటది ఇట్లా. ఇది సినిమాలకు సంబంధించినట్లే. విద్యుత్ పై దర్యాప్తు షురు. విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్ కొత్త చీఫ్ మదన్ భీమ్రావ్ లోకూర్ దర్యాప్తు షురు చేశారు. గతంలో విచారణ చేపట్టిన కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి రూపొందించిన నివేదికను జస్టిస్ లోకూర్ పరిశీలిస్తున్నారు. ఇంతకుముందు ఇదే దర్యాప్తు కావద్దు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. కాక విద్యుత్ పైన దర్యాప్తు చేయండి, తర్వాత ఎవరైతే రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయాలని చెప్పేసి అప్పుడు మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేసిండు అసెంబ్లీలో. అసెంబ్లీలో డిమాండ్ చేసిన తర్వాత మరి డిమాండ్ చేసుడు ఏంది ఆయన, మరి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అదే విద్యుత్కు సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్ వేసింది. దానికి చైర్మన్ గా ఎల్ నరసింహారెడ్డి ఎవరు, ఆయన పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిండు, తర్వాత హైకోర్టు జడ్జిగా పనిచేసిండు. ఆయన సీనియర్ నాయకుడు. తర్వాత ఇక్కడ అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసిండు. ఆయనని ఇక్కడ ఈ కమిషన్ కి చైర్మన్ గా వేసిండ్రు. వేసిన తర్వాత ఆయన మొత్తం బయటకు తీసేసిండు. మొత్తం తీస్తా ఉంటే వస్తా ఉంటే వీటన్నిటిని అంటే ఏదన్నా ముచ్చట వచ్చినప్పుడు ఇట్లా మొత్తం అన్యాయం జరిగిందనే ఒక మాట అన్నాడు. ఇక దాంతో అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, అసలు కమిషన్ ఏవద్దు, ఆయన అర్హుడే కాదు, ప్రెస్ మీట్ ఎట్లా పెడతావు, అసలు అని చెప్పేసి కాక హైకోర్టుకు పోతే హైకోర్టు అని చెప్పేసి పంపించింది. సుప్రీంకోర్టు పోయినా అట్లేం కాదని ఆయన బాబు ఇట్లా కాకపోతే ఏంటంటే ఆయన ఏదో బయట పెడుతున్నా చెప్తున్నావు కాబట్టి, నువ్వు ఆరోపణ చేస్తున్నావు, ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటున్నావు కాబట్టి ఆయనని పక్కకు పెడదాం, 100% కమిషన్ కొనసాగాల్సిందే, నీ పైన ఎంక్వైరీ కొనసాగాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏది విద్యుత్ ఎంక్వైరీ కమిషన్కి సంబంధించి అక్కడ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ ఆయనని ఇప్పుడు కమిషన్ చైర్మన్గా పెట్టిండ్రు. పెడితే ఆయన ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి గారు ఏవైతే మొత్తం కూడా ఆధారాలు ఏవైతే సేకరించిండో ఇక్కడ రఘు సార్తో కానీ, అంటే కరెంట్ రఘు సార్తో కానీ, తర్వాత ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ కానీ చాలా మంది నిపుణులు, తర్వాత ఇంజనీర్లు వాళ్ళందరి దగ్గర డేటా సేకరించిండ్రు. సేకరించడంతో పాటు ఇక్కడ ప్రజల నుంచి కూడా ఎవరికైనా ఏమన్నా విషయాలు తెలిస్తే పంపండి అని చెప్పిండ్రు. ఆ నేపథ్యంలో మొత్తం కూడా అంతా కూడా డేటా రెడీ చేసి పెట్టిండ్రు. ఈ రెడీ చేసి పెడితే దాన్ని 100% మేము వినియోగించుకుంటామని చెప్పేసి దాని అంతా స్టడీ చేస్తూ ఉన్నారంట జస్టిస్ లోకూర్. కాబట్టి 100% ఒకవేళ నిజంగా దర్యాప్తు బరాబరే జరుగుతుంది. జరిగిన తర్వాత తేలితే మాత్రం మరి దోషిగా తేలితే మరి ఏం చేస్తారు, ప్రభుత్వం నిజంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే మరి ఉత్కంఠగా ఉన్నది. చూద్దాం ఏం చేస్తారు. నిజంగా చేస్తే మాత్రం లోపల వాడు ఖాయం. కాక పడతాడు, జగదీష్ రెడ్డి కూడా పడతాడు. పాకిస్తాన్ లో ముగ్గురికి మంకీ పాక్స్ కలకలం రేపుతున్నది. పాకిస్తాన్ లో ముగ్గురికి వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. వారందరూ యుఏఈ నుంచి ఒకే విమానంలో వచ్చినట్టు నిర్ధారించారు. ఇక ఇది దేశాలు దాటి ఖండాంతరాలు దాటిపోతుంది. ఈ మంకీ పాక్స్ ఎట్లుంటదంటే ఇప్పుడు కూడా మనం కరోనా చూస్తే ఆగమాగం చాలా మంది చచ్చిపోయారు. పాపం చాలా మంది భయానికి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. ఈ మంకీ పాక్స్ ఎట్లుంటదంటే కుర్పుల్లాగా వస్తాయి, ఇట్లా బొబ్బల్లాగా వస్తాయి, ఎర్ర బొబ్బలు తెల్ల బొబ్బలు ఇట్లా వస్తాయి. మొత్తము వచ్చేసి ఒక రకంగా ఆ రకంగా వస్తుంది అది. అయితే అది ఇరాన్ నుంచి వస్తుంటేనా, ఇరాన్ నుంచి అక్కడ ఏది పాకిస్తాన్కి వచ్చిండ్రంటే ఒక ముగ్గురు వ్యక్తులు వస్తే వాళ్ళకు ఏది మంకీ పాక్స్ వచ్చినట్టుగా నిర్ధారణ అయిందంట. ఇది ఒకవేళ వ్యాపిస్తే ఇది కూడా చాలా డేంజర్. మొత్తం కూడా ఇదంతా చర్మం అంతా కూడా బొబ్బులు వరిచి మొత్తం దారుణంగా ఉంటుంది. దీనిపైన కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంతర్జాతీయ నిపుణులు, అంటే వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఎట్లా జరుగుతుంది, ఇండియాలో అయితే స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటే బెస్ట్. 2032 వరకు ఆడతా. ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడిన వెంటనే తాను రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది కాదని ఇండియా స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ తెలిపింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదంటూనే 2032 వరకు ఆటలో కొనసాగుతానని చెప్పింది. మనం అదే కోరుకున్నాము. ఆమెని ఎట్టి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించకూడదు అని చెప్పేసి కోరుకున్నాం. మనం ఇక్కడ మాట్లాడినాము. అట్లనే నిజంగా ఆమెని ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించను అన్నట్టుగా క్లియర్గా వ్యాఖ్యలు చేసింది. 2032 వరకు ఆడతా అంటుంది. అయితే 100 గ్రాములు, కేవలం 100 గ్రాములు మాత్రమే, 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉండడంతో ఆమె అనర్హత వేటు పడింది. పాపం నిజంగా అసలు భారత్కు స్వర్ణ పథకమో అంటే బంగారు పథకమో లేకపోతే రజత పథకమో అందించేటువంటి అవకాశం ఉండే. ఇప్పటికి కూడా మరి మరో ఒక ఎంక్వైరీ కూడా జరుగుతుందంట. ఇప్పటి వరకైతే అనర్హత వేటు వేసిండ్రు. ఇప్పుడు కూడా ఆ ఎంక్వైరీ కమిషన్ కూడా మళ్ళొకటి ఇంకో అవకాశం ఇస్తా ఉంటున్నారంట. చూడాలి. ఎందుకంటే 100 గ్రాములు అనేది పెద్ద విషయం కాదు. మరి అది తర్వాత ఇక్కడ 2 విషయాలు గమనించాలి.
అంతకుముందు ఏది సెమీఫైనల్లో ఆమె ఆడినప్పుడు సెమీఫైనల్లో ఆమె బరిలో 49 కిలోల 900 గ్రాములు మాత్రమే 49 కిలోల 700 గ్రాములు మాత్రమే ఉన్నది. అంటే ఇంకో 300 గ్రాములు తక్కువ ఉన్నది 50 కిలోలకి. 50 కిలోల విభాగంలో మనం పాల్గొన్నది. మరి ఒక్కటే రోజుల ఇప్పుడు తెల్లారు మరుసటి రోజు అంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి ఇంకో రోజు ఇది ఫైనల్స్ అయితే ఆ ఫైనల్స్కి ఒక్కటేసారి ఏది 49 కిలోల 700 గ్రాములు 52 కిలోలకు 52 కిలోల 900 గ్రాముల దాకా వచ్చిందంట. వచ్చేస్తే ఏం చేయాలని చెప్పేసి అర్థం కాక మొత్తం జుట్టు కత్తిరించుకొని తర్వాత రక్తం జెర్సీ డ్రెస్ చిన్నగా ఉంటుంది జెర్సీని కట్ చేసింది. ఇక రకరకాలుగా ప్రయత్నాలు చేసింది, మొత్తం కసరత్తు చేసింది. అయినప్పటికీ ఇంకో 100 గ్రాములు ఉంటారు. డైటీషియన్ కానీ పట్టుకోవాలి అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఆ డైటీషియన్ అంటోడు ఎందుకు ఇన్ని 2 కిలోలున్నర ఎట్లా పెరుగుతారంటే ఒకటి రోజులో 2 కిలోన్నర పెరగడానికి వాడు డైటీషియన్ ఎట్లా ఇస్తాడు? ఇది మరి కావాలని చేసిండ్రా ఏం జరిగింది అనేది కూడా అవసరం అయితే ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమర్ అలీ ఖాన్ ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా, హాజరైన మంత్రులు పొంగులేటి, పొన్నం, ఇతర నేతలు. అమరుల త్యాగ ఫలితమే ఈ పదవి అంటున్నాడు కోదండరాం సార్. మండలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా అంటున్నారు అమర్ అలీ ఖాన్ అంటుండు. ఇక టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ అమర్ అలీ ఖాన్ శుక్రవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించింది. గవర్నర్ ప్రభుత్వాల విధులను కోర్టులు ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఇద్దరి పదవుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. దీంతో గురువారం రాత్రి ఈ ఇద్దరి నియామకాలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇక్కడ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరైనరు. ఇక పెద్ద సంఖ్యలో టీజేఎస్ కార్యకర్తలు, కోదండరాం అభిమానులు ఇక్కడ హాజరైనరు. నిన్న ప్రొఫెసర్ కోదండరాం సార్, తర్వాత ఇక్కడ అమర్ అలీ ఖాన్, అక్కడ ఏది సియాసత్ సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి అమర్ అలీ ఖాన్ కూడా ఇద్దరు నిన్న ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా అంటే దాన్ని ఏమంటారు నామినేటెడ్ అయ్యిండ్రు. నామినేట్ అయిన తర్వాత ఇప్పుడు గవర్నర్ ఓకే చెప్పిన తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేసింది నిన్న. ఇది ఇట్లా ఉంటే గడువులోగా రుణమాఫీ చేశాం, ఇది మా మార్క్, సాధ్యం కాదన్నోళ్ళ నోర్లు ముయించినాం సీఎం రేవంత్ రెడ్డి. అర్హత ఉండి రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందద్దు, అలాంటి వాళ్ళ కోసమే 5,000 కోట్లు రిజర్వ్ చేశాం. ఎవరైనా ఉంటే కలెక్టర్ ఆఫీసుల్లో ఫిర్యాదు చేయొచ్చు. రుణమాఫీ చేసినంత మాత్రాన ఇతర పథకాల్లో ఎలాంటి కోతలు ఉండవు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. కవితకు బెయిల్ కూడా వస్తుందని కామెంట్. ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్చాట్. మరి ఏం జరుగుతుందో ఏం పాడవ నిజంగానే అక్కడ కవిత నిప్పు లేదే పొగ రాదంటారు. కవితక్కని బయటకు తీసుకురావాలంటే మరి ఇట్లా అవసరం అంట. ఒక్క విషయమే కాదు, వీళ్ళు కూడా లోపల పోకుండా ఉండాలంటే కూడా ఇది అవసరం అంట. అందుకని కేసీఆర్కి గవర్నర్ పదవి అంటే ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి గవర్నర్ పదవి ఇస్తుంటారు మ్యాక్సిమం చాలా మందికి. అయితే కేసీఆర్కి గవర్నర్ పదవి, ఆయనకి రిటైర్మెంట్ కథం అన్నట్లు లెక్క. ఇక ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి రాజ్యసభను పంపించేసి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఇట్లా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఇక హరీష్ రావు ఏమో ఇక ప్రతిపక్ష నేతగా ఉంటాడంట. మరి ఏం కథనో తెలియదు కానీ అట్లా చేసిండు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకొని ఆ గడువులోగా రుణమాఫీ చేసి పాలనలో తమ మార్క్ ఎలా ఉంటుందో చూపించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ ఎట్లా చేస్తారు, అసలు సాధ్యం కానే కాదు అన్నోళ్ళ నోళ్లు మూయించాం. ఇది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు 5 ఏళ్లలో 4 వాయిదాల్లో కూడా రుణమాఫీ పూర్తి చేయలేదు అని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు. ఏదైనా కారణాలతో ఇక్కడ చూడండి ఒకసారి, ఏదైనా కారణంతో రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే ఆందోళన చెందొద్దని, అలాంటి వాళ్ళ కోసం కలెక్టరేట్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మా వద్ద ఉన్న డేటా ప్రకారం రైతు రుణమాఫీకి 26,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ అందరినీ దృష్టిలో ఉంచుకొని 31,000 కోట్ల రూపాయలకు బడ్జెట్లో అప్రూవల్ ఇచ్చాం. ఏదైనా కారణాలతో రుణమాఫీ కానీ రైతుల కోసమే అదనంగా 5,000 కోట్ల రూపాయలు రిజర్వ్ కూడా చేసినట్టు పక్కకు రెడీ పెట్టిండ్రట. పైసలు టెన్షన్ 5,000 కోట్ల రూపాయలు రెడీ పెట్టిండ్రంట. ఎవరైనా రుణమాఫీ ఒకవేళ అర్హత ఉన్నా కానీ
రుణమాఫీ కాకపోతే అక్కడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళండి, గ్రీవెన్స్ సెల్లో అక్కడ అప్లికేషన్ ఇవ్వండి, కంప్లైంట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఉన్నటువంటి అర్హతలు ఏంటిదో, ఆధారాలు ఏంటిదో అవన్నీ కూడా ఇవ్వండి. తర్వాత బ్యాంక్ అధికారులతో కూడా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత 100% మీకు అర్హత ఉంటే మాత్రం డెఫినెట్గా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దానికోసం అంటే పైసలు లేవా ఉన్నాయా మరి అదంతా పరిచయం ఏమొద్దు, 5,000 కోట్ల రూపాయలు కూడా రెడీగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి మళ్ళీ మంత్రి కేటీఆర్ వచ్చేసి నేను అయితే అట్లా చేస్తా ఇట్లా చేస్తాను మళ్ళీ డైలాగులు ఉంటాయి. ఏ డైలాగులు ఉన్నా అవేం కాదు, బరాబర్ అర్హులందరికీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఇట్లా ఉంటే 4th సిటీలో పెట్టుబడులు పెట్టండి. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూకి సీఎం రేవంత్ ఆహ్వానం. ఫ్యూచర్ సిటీని బహుముఖంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. 4th సిటీ రూపకల్పనలో సీఎం విజన్ ఆకట్టుకుంది లియూ. త్వరలోనే హైదరాబాద్ ను సందర్శిస్తామని ప్రకటించిండ్రు. శుక్రవారం ఢిల్లీలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబును చూస్తా ఉన్నాం. మా దగ్గర పెట్టుబడులు పెట్టని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి. మొత్తం మీద అంటే ఇప్పుడు ఐటీ అనగానే చంద్రబాబు గుర్తుకొస్తాడు. ఇప్పుడు మాదాపూర్, సైబర్ టవర్స్ ఇదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నట్టున్నాడు. నేను ఒక సిటీని కట్టాలి, లైఫ్ లో నా పేరు ఉండాలి అన్న, అంటే వాస్తవంగా దృఢ సంకల్పం ఉంటే కానీ చేయలేము పనులు. ఇక కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల నగారా. అసెంబ్లీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. జమ్మూ కాశ్మీర్ లో 3 విడతల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్. హర్యానాలో ఒకే విడతలో అక్టోబర్ 1న ఎలక్షన్స్, అక్టోబర్ 4న రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో తర్వాత హర్యానాలో అయితే అసలు యాక్చువల్ గా భారతదేశంలో మరో ఎన్నికల నగారా మోగనుంది. అందులో భాగంగా 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఇప్పుడు. అయితే ఇక్కడ మొదటి విడతగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్కు సంబంధించి, ఆ తర్వాత హర్యానా, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. భావించడం కాదు, నిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ సెప్టెంబర్లో 20 అంటే 18వ తేదీ, 25వ తేదీ, తర్వాత అక్టోబర్ 1వ తేదీన 3 విడతల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దానికోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక అక్టోబర్ 1వ తేదీన ఒకటేసారి అంటే జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏది హర్యానాలో కూడా 90 అసెంబ్లీ స్థానాలు. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి ఉపయోగపడతాయి చూసుకోరు, అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. 90 అసెంబ్లీ స్థానాలు హర్యానాలో, తర్వాత 90 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. ఈ 2 అంటే అయితే ఒకసారి గతంలో జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు పెట్టినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 5 విడతల్లో చేసిండ్రు. ఈసారి 3 విడతల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అయితే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లేవు. 370 ఆర్టికల్ 370ని అక్కడ రద్దు చేసిండ్రు. ఆర్టికల్ 370 అంటే ఏంటిది అంటే ఆర్టికల్ 370ని ప్రత్యేకంగా తీసుకొచ్చిండ్రు. అంటే భారతదేశానికి మొత్తం ఒక రాజ్యాంగం ఉంటే అక్కడ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అమలులో ఉంటుంది. అంటే ప్రత్యేకమైనటువంటి ఆ వెసులుబాటు కల్పించిండ్రు. ఎందుకు కల్పించిండ్రు, కల్పించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అక్కడ వాళ్ళకి ఎందుకు స్పెషల్గా ఉండాలని చెప్పేసి ప్రశ్న రావచ్చు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఈ సంస్థానాలన్నింటినీ కూడా విలీనం చేసుకుంటూ వెళ్ళిండ్రు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం కూడా సంస్థానాలను విలీనం చేసుకుంటూ వస్తుంటే 563 సంస్థానాలు ఉండే. 563 సంస్థానాలలో 560 అయిపోయిన తర్వాత ఇంకో 3 సంస్థానాలు మిగిలి ఉండే. ఆ 3 సంస్థానాలు ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానం మన నిజాము, తర్వాత ఇక్కడ ఒకటి ఇంకా జూనాగఢ్, తర్వాత జమ్మూ కాశ్మీర్. ఈ 3 సంస్థానాలు మిగిలిపోయినాయి. మిగిలిపోయిన తర్వాత పోలీస్ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ పోలీస్ చర్య ద్వారా ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని ఏది భారతదేశంలో విలీనం చేసిండ్రు. అయితే చేసినప్పుడు అక్కడ ఏది ఉస్మాన్ అలీ ఖాన్ 7 ఉండే, అప్పుడు 7 ఉండే. అయితే ఆయన ఉన్నప్పుడు ఆయనని అదుపులోకి తీసుకొని తర్వాత ఇదంతా కథంతా చేసి అప్పుడు కలిపేసిండ్రు. ఇక జూనాగఢ్ కూడా అట్నే కలిపిండ్రు. కలిపిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని కలిపేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉంటారో, అంటే ఆ సంస్థానాధీశుడు ఉంటారు కదా, ఆ సంస్థానాధీశుడు ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉండాలి, ప్రత్యేక అవకాశాలు కల్పించాలి, తర్వాత వీళ్ళకు కొంచెం వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెట్టిండు. రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దాన్ని ఓకే చెప్పిండు. ఓకే చెప్పడంతో ఏమైందంటే భారతదేశం అంతా ఒక రాజ్యాంగం అమలైతే అతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు వాళ్ళు కల్పించారు. అదే 370. కనీసం సింపుల్ ఎగ్జాంపుల్, మనం పోయి అక్కడ ల్యాండ్ కొనలేని పరిస్థితి ఎవరైనా కొనుక్కోవాలన్నా. అంటే అసలు యాక్చువల్గా 370 ఆర్టికల్ ఉన్నప్పుడు పోయి అంత వేరే ఉంటుండే. అంటే జమ్మూ కాశ్మీర్ వేరు, తర్వాత మనం వేరు. మనం పోయి అది కూడా కొనుక్కోవడానికి వీల్లేదు. చాలా నిబంధనలు వేరే ఉంటాయి, అక్కడ అంతా మొత్తం వేరే ఉంటుంది అనమాట.
అందుకని అదంతా కూడా తీసేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గతంలోనే భావించేసి 370 ఆర్టికల్ను రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అప్పటికి అదేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండే. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఇట్లా జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఆ తర్వాత ఇట్లా మార్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు, గత 10 సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నికలు జరగకపోతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరపాలి. అయితే అసలు యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేకమైనటువంటి విషయాలు ఎందుకు వస్తున్నాయి? తర్వాత అక్కడ ఏముంటుంది అంటే, జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా ముస్లిం జనాభా ఉంటుంది. అక్కడ మైనార్టీలుగా ఉండేది అక్కడ కాశ్మీర్ పండితులు, తర్వాత హిందువులు మైనార్టీలుగా ఉంటారు. అందుకని అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక కథ ఇవంతా ఉండడంతో అక్కడ కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ ఇదంతా వద్దు, భారతదేశం అంతా ఒకే రకంగా ఉండాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం, అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావించింది. అందుకనే 370Dని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు హర్యానాలో కూడా 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదొక వైపు జరుగుతూ ఉంటే, ఇక్కడ మహారాష్ట్రలో, తర్వాత ఇక్కడ జార్ఖండ్లో కూడా ఎన్నికల నిర్వహణ జరగాల్సి ఉంది. ఈ దీపావళి తర్వాత అవి జరిగేటువంటి అవకాశం ఉంటుందంట. అయితే ఈ మహారాష్ట్రకి సంబంధించి ఏమైందంటే, గతంలో శివసేన ఆధ్వర్యంలో, అంటే బాల్ ఠాక్రే స్థాపించినటువంటి శివసేన ఆధ్వర్యంలో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అక్కడ ఎన్సీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కొంతమందికి శివసేనలో ఉన్నటువంటి వాళ్లకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కారణం అంటే, అసలు యాక్చువల్గా శివసేన అనేటువంటి పార్టీ హిందుత్వ ఎజెండాగా రూపొందించినటువంటి పార్టీ. బాల్ ఠాక్రే దానికోసమే రూపొందించిన తర్వాత హిందుత్వ వ్యతిరేక విధానాలు, అంటే వ్యతిరేకమైనటువంటి ఎన్సీపీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో జట కట్టడం వాళ్ళకు నచ్చలేదని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. దాంతో ఏక్నాథ్ షిండే అనేటువంటి ఒక ఎమ్మెల్యే వచ్చి బయటకు వచ్చేసి, లేదు మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రేని అన్నాడు. అంటే అట్లా లేదు మనం ప్రభుత్వ ఏర్పాటే ముఖ్యమని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే భావించిండు. అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది ఎవరైతే హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలగొట్టిండు ఏక్నాథ్ షిండేనే ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ తర్వాత ఏక్నాథ్ అంటే ఇక్కడ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, ఏక్నాథ్ షిండే ఈ రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన పార్టీ, తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ అవి కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అయితే అక్కడ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో శివసేనకు, అంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేనకు, తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి. ఎందుకు? కారణం ఏంటి అంటే, ఇండియా కూటమికి కొంతవరకు ఎక్కువ వచ్చినాయి. కారణం ఏంటి అంటే, అక్కడ హిందుత్వ ఎజెండాగా ఉన్నటువంటి రెండు పార్టీలు ఓట్లు చీలిపోవడం ద్వారా ఇక్కడ తగినట్టుగా అయింది. ఒకే దాని మీద పోటీ చేస్తే బాగుంటది. వీళ్ళకు 9 వీళ్ళకి 7 వచ్చినాయి. తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే అక్కడ కూడా ఎన్నికలకు రెడీగా ఉన్న వ్యవస్థ. ఇక తర్వాత ఇంకొకటి ఏంటి, జార్ఖండ్. ఇక జార్ఖండ్ లో అక్కడ శిబు సోరెన్ మొత్తం కూడా జార్ఖండ్ రాష్ట్ర ముక్తి మోర్చా ద్వారా జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేకంగా అప్పుడు ప్రత్యేక ఉద్యమాలు చేసిన తర్వాత శిబు సోరెన్, అంటే ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టిండో అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పేసి అక్కడ శిబు సోరెన్ అక్కడ పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ఉధృతంగా పోరాటం చేసిండు. ఈ నేపథ్యంలో అక్కడ జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. జార్ఖండ్ కానీ తర్వాత ఛత్తీస్గఢ్ కానీ అప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగిండు. ఆ తర్వాత శిబు సోరెన్ కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం హేమంత్ సోరెన్, శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన మీద కొన్ని ఆరోపణలతోటి మొన్నటి వరకు జైల్లో కూడా వెళ్ళేసి వచ్చిండు. జైల్లోకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని ముఖ్యమంత్రిగా పెట్టిండ్రు. ఇప్పుడు శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారంలో కొనసాగుతూ ఉంది. అక్కడ కూడా ఎన్నికలు జరిగితే మరి నిజంగా భారతీయ జనతా పార్టీకా లేకపోతే కాంగ్రెస్ పార్టీకా ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఎవరికి సీట్లు ఎక్కువ వస్తాయనే దానిపైన ఒక ప్రధానంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఆ రెండు, అంటే ఇక్కడ జార్ఖండ్ ఎన్నికలు తర్వాత ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇది ఇట్లా ఉంటే 2 గంటలు కుండపోత. పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షాలు, అక్కడక్కడ ఉప్పొంగిన వాగులు ఇండ్లలోకి చేరిన వరద నీరు. మెదక్లో 12.9 సెంటీమీటర్ల వాన. మరో 4 రోజులు పొట్టు వర్షాలు ఉన్నాయి. బండ్లు పట్టుకొని పోతున్నాయి మెదక్ పట్టణంలో. అవి బతుకమ్మ లెక్క పోతున్నాయట. బతుకమ్మని మటువాయ్. పాత కక్షలతో తల్లిదండ్రులపై దాడి తట్టుకోలేక బిడ్డ మృతి. చాలా దారుణం అసలు. సూర్యాపేట జిల్లా కొత్తపల్లిలో విషాదం. పరారీలో 3 నిందితులున్నారట. పాత కక్షలతో ప్రత్యర్థులు తన తల్లిదండ్రులపై దాడి చేయగా అది తట్టుకోలేక షాక్ గురైన బిడ్డ చనిపోయింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని డి కొత్తపల్లి గ్రామంలో జరిగింది. కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్య, అదే గ్రామానికి చెందిన కడారి సోమయ్య మధ్య 2 సోమయ్యలే. చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఊర్లో చాలా సార్లు పంచాయతీలు జరిగాయి. ఈ క్రమంలో కాసం సోమయ్య సూర్యాపేటకు మాకం మార్చి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. ఇటీవల అతని కుమార్తె పావని అనారోగ్యానికి గురికాగా సర్జరీ చేశారు. అదే సర్జరీ చేసిండ్రు ఈ పాపకు. ఎవరికి పావనికి సర్జరీ చేసి తర్వాత ఇక్కడ అసలు యాక్చువల్గా వీళ్ళు సూర్యాపేటకి వెళ్ళిపోయినారు. కాసం సోమయ్య సూర్యాపేటకి వెళ్ళిపోయి అక్కడ సూర్యాపేటలో ఉంటున్నారు. అయితే ఉండే టైంలో ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ బోనాల పండుగ అయిందంట. ఏది ఊర్లో బోనాల పండుగ అవుతుంది. తర్వాత కొంతవరకు పరిస్థితి ఉందని చెప్పేసి మళ్ళీ ఊరికి వచ్చిండ్రు వీళ్ళు. అంటే మొత్తం వీళ్ళ మధ్య గొడవలు ఎక్కడికి వచ్చినాయి అంటే ఊరు విడిచిపెట్టిపోయే వరకు వచ్చినాయి. వచ్చిన తర్వాత సూర్యాపేటకి మకాం మార్చిండ్రు. ఆ తర్వాత మళ్ళా బోనాల పండుగ అవుతుందని చెప్పేసి వచ్చిండ్రంట. వస్తే ఆ దుర్మార్గులో 3 మందు తాగుకుంటా కూర్చున్నారంట. కూర్చొని అరే ఆడు ఊర్లోకి వచ్చిండు, కాసం సోమయ్య ఊర్లోకి వచ్చిండు అని చెప్పేసి 3 వ్యక్తులు అంటే వాళ్ళు దీంట్లో ఉన్నోళ్ళే వాళ్ళు వచ్చేసి ఈ కాసం సోమయ్య పైన తర్వాత ఆయన భార్య పైన విపరీతమైనటువంటి కట్టెలతోటి తర్వాత రకరకాలుగా దాడి చేసిండ్రు. దాడులు చేయడంతో పక్కకే ఉన్నటువంటి అంటే మంచాన పడ్డది అప్పటికే సర్జరీ అయినటువంటి ఆ పావన ఎవరైతే ఉన్నారో భయోందోళనకు గురైపోయి ఆ దాడిని చూసి తట్టుకోలేక అప్పటికప్పుడు చనిపోయింది. చనిపోయిన తర్వాత దానిపైన కేసు నమోదు చేస్తుండ్రు. ఆ 3 నిందితులు అయితే పరారీలో ఉన్నారంట. కానీ ఇటువంటిది అంటే అసలు యాక్చువల్గా మీ కక్షలు కార్పణ్యాలు ఏంద్రపై అసలు ఇదేంది కథ ఏంది? కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళని కొట్టి ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళ పని అవుతుంది. 100% వాళ్ళ పని చేయాలి. ఇటువంటి దొంగ కొడుకు మహిళలపై కామెంట్లు, కేటీఆర్ కు నోటీసులు. మంచి పని చేసేళ్ళు. 24న హాజరై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశం. అవి యథాలాపంగా చేసిన కామెంట్లు అంటున్నాడు కేటీఆర్. క్షమాపణ చెప్పిన సోయి మర్చిపోయి ఎందుకుంటున్నావు, బల్బ్ ఎందుకు ఇంత అని అడుగుతున్నారు పబ్లిక్. ఇంత బల్బ్ అవసరమా? అరే ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళంటే మొత్తం అసలు మనిషి మొత్తం ఇక ఆయనకు అదే లేదు. అరే ఎట్లా వచ్చినవు రా నాయన, నువ్వు ఎట్లయినా ఎమ్మెల్యే ఎట్లయినా, మంత్రి ఎట్లయినా, మీ నాయన ముఖ్యమంత్రి ఎట్లయిండు? స్త్రీలను అవమానపరుస్తావా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? దుంకుకోవచ్చు, ఆడుకోవచ్చు, బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చు అని అంటావు. ఇటువంటి పక్కన మాటలు బల్పు మాటలు బంద్ చేస్తే మంచిగా ఉంటది. ఇంకా కూడా పక్కన మాటలు ఏం మాట్లాడుతున్నావు అంటే నీ పతనం. ఇప్పుడు 10 మంది వేళ్ళు ఇంకా ఇట్లనే మాట్లాడితే ఇంకొన్ని వాళ్ళు కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. కొడతారు చెప్పు తీసుకొని. వ్యవస్థ మొత్తం విఫలమైంది. హాస్పిటల్ పై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? బెంగాల్ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు ఫైర్. 7,000 మంది గుమి కూడితే సమాచారం లేదా? పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైనట్టు? మాకు తెలియదని పోలీసులు చెప్పడం నమ్మేలా లేదు. ఆర్జీకర్ హాస్పిటల్ ను మూసేస్తాం. క్రైమ్ సీన్ ఎలా ఉందో కోర్టుకు చెప్పాలని ఆదేశం. డాక్టర్ హత్యకు కారణమైన దోషులను ఉరి తీయాల్సిందే. సీఎం మమత కోల్కతాలో భారీ ర్యాలీ. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా అయితే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఐఎంసీ ఏదైతే ఉందో, ఆ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ క్లియర్ గా చెప్పింది. ఏమని చెప్పింది? ఎవరికి అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా డాక్టర్ల పైన దాడులు జరగడం, డాక్టర్ల పైన అట్లా ఏది అత్యాచారం చేసి హత్య చేయడం, ఇదంతా కూడా తీవ్రంగా పరిగణించింది ఇండియన్ మెడికల్ కౌన్సిల్. దీంతో దేశవ్యాప్తంగా ఒకరోజు సేవలు బంద్ చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో కూడా ఇక్కడ డాక్టర్లు ఏది ఆందోళన చేస్తూ ఉన్నారు. తర్వాత అంటే ఒకరోజు సేవలు బంద్ చేస్తూ ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉంటాయో ఆ ఎమర్జెన్సీ సేవలను కొనసాగిస్తారు. తర్వాత ఏవైతే ఓపీ ఉంటాయో ఆ ఓపీ సేవలను మాత్రం బంద్ చేయనున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ నిన్న నిమ్స్ హాస్పిటల్ దగ్గర వాళ్ళు డాక్టర్లు ఆందోళన చేశారు. నిమ్స్ హాస్పిటల్ కాలేదు.
100% ఏదైతే అత్యాచారం హత్య జరిగిందో ఇది 100% దాన్ని ఖండించాలి. తర్వాత ఆ కొడుకుని తెచ్చి ఉరిదీయాలని. ఎందుకంటే ముగ్గురు చేసిందంట. పాపం మా తల్లిదండ్రులు ఆవేదన మామూలుగా కాదు. డాక్టర్గా చదివించి తర్వాత పెంచి పెద్ద చేసి మొత్తం డాక్టర్ని చేసి ఒక ప్రయోజనకాలు చేస్తే తీసుకుపోయి ఇట్లా చేసిందంట. ఇటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ అంటా ఉంది 100% వాడిని ఉరిదీయాలంటుంది. ఒక్కడు కాదు వాడు చేసింది ముగ్గురు అంట. ఆ ముగ్గురు పైన కేసు ఎందుకు పెడతలేదని చెప్పేసి అక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. కాబట్టి దానిపైన రాష్ట్ర వ్యాప్త నేడు ఓపీ బంద్. జూనియర్ డాక్టర్ హత్యను ఖండిస్తూ దీక్ష 24 గంటల పాటు విధులు బాయ్కాట్. ఐఎంసీ పిలుపు మేరకు డాక్టర్లు సిబ్బంది నిరసన చేస్తా ఉన్నారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ టైమింగ్స్ లో కొంత మార్పు చేసిందంట. అరగంట ముందుకు జరిపిన టీజీపీఎస్సీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలంట. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇది మెయిన్స్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రిలిమ్స్లో క్వాలిఫైయర్ అయితే అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్కి సంబంధించి అరగంట అటు ఇటు జరిపినట. ఇది వెలుగులో ఉన్న వార్తలు ఏదో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. జత చేయని పత్రాలను అప్లోడ్ చేయండి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం. 75% అప్లికేషన్లు అసంపూర్తిగానే. మున్సిపాలిటీలు కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్లు. ఇప్పటి వరకు 60,213 దరఖాస్తులకు ఆమోదం. ఫీజు కింద వచ్చిన ఆదాయం 96.60 కోట్లు. అయితే ఎల్ఆర్ఎస్ కి మళ్ళీ అవకాశం కల్పిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే అప్పుడు దరఖాస్తు చేసుకోలేదో దరఖాస్తు మళ్ళీ చేసుకోవచ్చు. తర్వాత ఏది అప్పుడు ఎవరైనా అసంపూర్తిగా ఉండడం కానీ లేకపోతే పర్ఫెక్ట్గా ఎవరైనా ఫిల్ చేయకపోతే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు ఆదాయం వస్తుంది. తర్వాత కొంతవరకు ప్రజలకు ఊరట కూడా లభిస్తుంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ కొంతవరకు క్లియర్ కాని వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కదా, వాళ్ళకు ఇప్పుడు అవకాశం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది అసలు ముచ్చటగా. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు. కవితకు బెయిల్, రాజ్యసభ ఎంపీ పదవి కూడా వస్తారట. ఎస్సీ వర్గీకరణపై మోదీ సర్కారుకు విధానం అన్నదే లేదు. మా కుటుంబ సభ్యులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు. నేను సీఎం అయితే వారు దందాలు చేయొద్దా అని చెప్పేసి రేవంత్ అన్నట్టుగా మరి కనిపిస్తా ఉంది వార్త. దందాలు చేయొచ్చా? చేయొద్దు, మరి చేయొద్దు. ఏ పదవి లేదు కానీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు ప్రోటోకాల్ ఎక్కువగిస్తున్నారని విమర్శలు మాత్రం వస్తా ఉన్నాయి. ఖర్గేతో భేటీ, పిసిసి చీఫ్ నామినేటెడ్ పదవులపై చర్చ, కేబినెట్ విస్తరణ, మీడియా సృష్టి అన్న ముఖ్యమంత్రి. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్, సీఎం తో కంపెనీ చైర్మన్ భేటీ. ఇక త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అని చెప్పేసి అక్కడ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. కేసీఆర్ కు ఏఐసిసి అంట, కేటీఆర్ కు పిసిసి చీఫ్ అంట, హరీష్ కు మంత్రి, కవితకు ఎంపీ. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే కర్మ బీజేపీకి లేదని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. పొత్తు ఉండదా, మరి ఉంటదని. మరి పిసిసి కొత్త పిసిసి ఎవరైతారు? 6 మంత్రి పదవులు ఎవరికి వస్తాయి? ఈరోజు స్పెషల్ బులెటిన్ లో చూపిద్దాం. మరి ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బేరాసారాలు వివిధ స్థాయిలో జరుగుతున్నాయని, కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఉన్న 4 ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్, బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశాయని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పోటీలోనే లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ ఆరోపించారు. మందకృష్ణ మాదిగకు ప్రధాని మోదీ బిగ్ హగ్ ఇవ్వడం తప్ప సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదని. స్వాగతించడమే లేదు, వాస్తవంగా బీజేపీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ జరగకపోయేది. 100% చెప్పుకోవాలి. మందకృష్ణ మాదిగ కావాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. జాతి కోసం అది మంచిగా జరిగింది. రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్. ఆధార్ తప్పుంటే ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలంట. ఇక రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరిచేసి పోర్టల్లో నమోదు. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే
నిర్ధారణ దిద్దుబాటు చర్యలు ఇంటింటికి వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేస్తా ఉన్నారు రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒకవేళ మీరు ఏమన్నా హెల్ప్ డెస్క్లు ఉంటున్నాయి మీకు అక్కడ అయితే ఒకవేళ ఓటర్ అది ఏది ఇది లేదు ఉండదు కదా రేషన్ కార్డు లేకపోతే కూడా ప్రాబ్లం ఏం లేదంట దగ్గరకు వచ్చి చూస్తారు అవన్నీ ఆధార్ లో తప్పులు ఉంటాయి కూడా మీరు వేరే ఇంకా కారట్లు ఉంటాయి ఇయ్యొచ్చు అవన్నీ ఓటర్ గాని రేషన్ కార్డు డ్రైవింగ్ కాబట్టి రుణమాఫీ కాదని చెప్పేసి ఏం ఫీల్ కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రం బరాబర్ అవుతుంది 5,000 కోట్లు రెడీ పెట్టినట్టు ఏం కాదు టెన్షన్ పడకు రాష్ట్రంలో 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారానికి నిరసనగా ఐఎంసీ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేత నేడు ఉదయం 6 నుంచి రేపు పొద్దున 6 గంటల దాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు ఆందోళనలు ఆర్జీ కార్ పై దాడి బెంగాల్ సర్కార్ వైఫల్యం వల్లే 7,000 మంది గుమిగుడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది 7,000 మంది వస్తే ఏం చేస్తారని చెప్పేసి మరి ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు మల్లన్న టీం ఎటన్నా పోతే అక్కడ సైలెంట్ గా వచ్చేవాళ్ళు కదా అత్యాచారం జరిగిన ఫ్లోర్ లోనే మరమ్మతులేమిటి ఆసుపత్రిని మూసేయిస్తాం జాగ్రత్త అంటూ కోల్కతా హైకోర్టు గట్టిగానే అరుచుకుంది వైద్య సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల లోపు ఎఫ్ఐఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులదే ఆ బాధ్యత అంటూ కేంద్రం చెప్తా ఉంది అయితే ఇక్కడ ఓపీ సేవలు నిలిపేస్తా ఉన్నారంట అంటే అత్యవసర సేవలు అంటే ఎమర్జెన్సీ సేవలు మాత్రం కొనసాగుతాయి ఓపీలు మూసేస్తారంట ఈ ఒక్కరోజు అసలు యాక్చువల్ గా అది కూడా మరి జరగాల్సింది కాదు అటువంటి కోయంబత్తూరులో మహిళా డాక్టర్ పై అత్యాచారం ఇంకొకటి ఇది ఏందో ఏమో ఇట్లా ఉంటే నేడు రేపు భారీ వర్షాలు 20వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వానలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 16.9 సెంటీమీటర్లు ఆసిఫాబాద్ లో పిడుగులు పడి 2 మృతి ఎల్లుండి నుంచి కృష్ణాకు వరదలు పెరిగే ఛాన్స్ నిన్న అన్న చెప్పారు కదా హైదరాబాద్ లో కరెక్ట్ 7 రోజులు కనుక వర్షం పడితే 17 రోజులు కనుక వర్షం పడితే ఖతం ఇక 17 రోజులు పడితే వర్షం పడితే సగం హైదరాబాద్ ఖతం అయితే మనం గంట వర్షానికే కార్లే కొట్టుకుపోయిన పరిస్థితి ఉండే భయం వేసింది రోడ్ల మీద పోవాలంటే మళ్ళీ గూగుల్ ఫోన్ పేలతో కరెంటు బిల్లులు చెల్లింపు ఇది మనం కావాలని అడిగినాం మనం ఇది ఎందుకనంటే ఈజీగా ఉండాలి అరే కట్టుకోవడానికి ఈజీగా ఉండాలి కానీ అట్లా కాదు ఇట్లా కాదు దీని ద్వారానే చేయించంటే ఎట్లుంటే కరెక్ట్ కాదు ఇది మంచి నిర్ణయం తీసుకురు మళ్ళా ఇక భారత్ బిల్ పే సర్వీసెస్లో చేరిన డిస్కమ్లు ప్రతి లావాదేవీకి ₹2 రుసుముతో డిస్కమ్లపై భారం అంట నెలకు 1.5 కోట్ల రూపాయలంట మొత్తం మీద ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా మీరు ఈజీగా చెల్లించుకోవచ్చు అదే ఈజీ యాక్సెస్ ఉంటుంది వాస్తవంగా అదే పోర్టల్కి పోవాలి అదే యాప్ ఓపెన్ చేయాలి అంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటది ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరు ఫోన్ పే గూగుల్ పే వాడుతున్నారు కాబట్టి ఈజీ ప్రాసెస్ 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా జమ్మూ కాశ్మీర్ హర్యానా షెడ్యూల్ విడుదల ఇక జమ్మూ కాశ్మీర్ కు సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో హర్యానాకు అక్టోబర్ 1న 4న ఫలితాలు అయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీకి తర్వాత ఇక బహుశా వారి బాస్ మహారాష్ట్ర ఎన్నికలకు ఇంకా అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు అని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ కొడుకు అంటుండు అంటే బాల్ ఠాక్రే మన్మడు కోదండరామ్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వడంతో మార్గం సుగమం ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తా కోదండరామ్ అమరవీరుల స్తూపం వద్ద కోదండరామ్ అలీ ఖాన్ నివాళులు అర్పిస్తా ఉన్నారు మొత్తం మీద ఇద్దరు అంటే అసలు యాక్చువల్గా కోదండరామ్ సార్కి నిజానికి కూడా రావాల్సింది అది అనివార్యం అది ఆయనకు అంటే ఇది నామినేటెడ్ పోస్టు ఇచ్చేసి ఇంకా పెద్ద పోస్ట్ కూడా వస్తుందని చర్చ జరుగుతా ఉంది చూడాలి ఏం జరుగుతుందో కూల్చివేతలు ఆగవు వెనక్కి తగ్గేది లేదు ఎవరున్నా వదిలేది లేదు ఒత్తిళ్ళు వస్తాయని తెలుసు పట్టించుకోం సౌత్ జోన్లోనే కాదు అంతటా చర్యలుంటాయి చెరువులు పార్కుల్ని కాపాడుకోవాలి అక్రమ కూల్చివేతలకు ప్రజల్లో విశేష స్పందన ఇస్రో ఎన్ఆర్ఎస్సి కలిసి వస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థలకు డిమాండ్లు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ చెప్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు ఆగవు ఎవరైతే చెరువులలో ఇండ్లు కట్టుకున్నారో చెరువులలో ఇండ్లు కట్టుకున్న పని చేస్తాము 100% కూల్ చేస్తామని చెప్తున్నాడు ఎందుకంటే నిజాంపేటలో ప్రగతి నగర్ దగ్గర చెరువులో 5 అంతస్తుల పెద్ద బంగ్లా కడితేనే కూల్చివేసిండు తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా కేసు ఏటుగా కేసు ఫైల్ అయింది ఆయన గోడ కూల్చేసిండు మొత్తం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంటే గతంలో అయినా అంటే వరంగల్ కమిషనర్ గా ఉండే అంతకుముందు నల్గొండ ఎస్పీగా ఉన్నారు తర్వాత వరంగల్ కమిషనర్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎట్టి అక్కడ వరంగల్లో
ఇక ఎవడన్నా కబ్జా పెట్టుడు తర్వాత కథలు పెట్టుడు ఇవంతా ఉంటే మొత్తం చుచ్చుపడేది అనమాట. మంచి సిన్సియర్ ఆఫీసర్గా రంగనాథ్ సార్కి పేరున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన మొత్తం బాధ్యత తీసుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇట్లా కాపాడకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చెరువులలో ఇల్లు కడతారు, ఇల్లు కట్టిన తర్వాత ఏమవుతుంది, చెర్లలకు నీళ్ళు రావాల్సిన నీళ్ళు ఇళ్ళకి వస్తాయి కదా, చెర్లలో కట్టినప్పుడు ఏడికి వస్తాయి నీళ్ళు. కాబట్టి అప్పుడు కాళోజీ నారాయణరావు ఉంటారు కదా, కాళోజీ నారాయణరావు ఆయన అంటాడంట ఒకసారి, అయితే మణికొండలు ఇల్లు కట్టుకున్నాడు ఆయన, ఏది వరంగల్ మణికొండ ఉంది కదా, కట్టుకున్నాడు. అయితే కట్టుకుంటే ఏమైందంటే అసలు యాక్చువల్గా కొంచెం అడవి ప్రాంతం ఇది, అప్పట్లో కొంచెం అడవి ఉండి, ఇప్పుడు ఇల్లు అయినా మంచిగా అయింది, కానీ కొంచెం ఉండే అట్లా ఉంటే అది ఒక పని మనిషి అతను వచ్చి చెప్పిండట, అది సార్ మొత్తము ఇంట్లకు పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి సార్, ఇవన్నీ వస్తున్నాయి అంటే, అరే అవి ఉండే దగ్గర మనం కట్టుకుని మనం వస్తున్నాయి ఏంటంటారా, వాటిదే ఇది పాములు తేలదేరా, మనమే అనవసరంగా ఇడికి వచ్చి కట్టుకున్నాం బిడ్డ, ఇది కరెక్ట్ కాదురా అని చెప్పిండట కాళోజీ గారు. అయితే నిజంగా కూడా ఇప్పుడు చెరువులలో ఇండ్లు కడితే ఏమవుతుంది, చెరువులకు వచ్చే నీళ్ళు ఇళ్ళకి వస్తాయి ఆటోమేటిక్గా, అదే జరుగుతుంది అనమాట. 200 చెరువులని మొత్తం కథం చేసి పడేసిండ్రు గత ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ మొత్తం కథం చేసి పడేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ అధికారులు కూడా వీళ్ళకు వస్తాసు వలుక్కుంటా 4 పైసలు ఇస్తే కథం చేసుకుంటూ వచ్చేసిండ్రు అన్నీ కూడా. అదన్నీ కూడా కుదరదు. ఇప్పుడు అవన్నీ కూడా అక్రమంగా ఏవైతే కట్టడాలు జరిపినరో వాటన్నిటి పని చేస్తా అంటున్నారు రంగనాథ్. జాతీయ చలనచిత్ర అవార్డులో దుమ్ము రేపిన సౌత్ సినిమా ఉత్తమ చిత్రంగా మలయాళీ సినిమా అట్టం, కార్తికేయ 2కు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, కాంతారా హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు పురస్కారం, నిత్యా మేనన్, మానసి పరేఖ్లకు సంయుక్తంగా ఉత్తమ నటి, పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి 4 పురస్కారాలు. మొత్తం దక్షిణాదికి అన్ని అవార్డులు వచ్చాయి, తెలుగుకు మాత్రం రాలే. కార్తికేయ 2కు వచ్చింది కానీ ప్రాంతీయ భాషకు ఆటోమేటిక్ వస్తుంది ఒకటి. SSLV D3 విజయవంతం, 17 నిమిషాల్లో రోజులోకి EOS 8 ఉపగ్రహం, మరింత ఖచ్చితంగా విపత్తుల సమాచారం. గగన్యాన్ ప్రయోగం డిసెంబర్లోనే ఉంటుందని చెప్పేసి ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంటున్నాడు. ఇస్రోకు మోదీ అభినందనలు చెప్పిండు ప్రధాని. శత్రు విధ్వంసగా ఆత్మాహుతి డ్రోన్, 1000 కిలోమీటర్ల రేంజ్, 40 కిలోల బాంబులు మోసుకెళ్లే సామర్థ్యం, లక్ష్యాన్ని చేరుకోగానే పేలిపోయి భారీ విధ్వంసం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన NAL డ్రోన్లు తీసుకుపోతాయంట, బాంబు కూడా తీసుకుపోతాయంట, బాంబు తీసుకుపోయి ఆడిపోయి పేల్చేస్తాయట. అటువంటి టెక్నాలజీని తీసుకొచ్చింది. ఎందుకంటే శత్రు దేశాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మనం సపరేట్ కోకుంటే మన పైన దాడి జరుగుతుంది. కాబట్టి మనం రెడీగా ఉండాలి అన్నీ చేస్తున్నారు అట్లా లెక్క. ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా, నీ విచారమోనికి కావాలి, క్షమాపణ చెప్పు, ముక్కు నేలకు రాయి, ముక్కు నేలకు రాసి నవ్వుకుంటూ మాట్లాడినా చెప్పు తీసుకుని కొడతారు ఆడోళ్ళు వచ్చి, ఇష్టం వచ్చినట్టుగా స్త్రీలని అట్లా అవమానపరచుడు, డ్యాన్స్ చేసుకుంటారు ఇట్లా. అంటే మధ్యతరగతి తర్వాత ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో నీ దృష్టిలో ఎట్లున్నో చూసుకోయిగా. వాళ్ళు ఉల్లిపాయలు వలుచుకుంటే మాకేంది, ఎట్లా చేసుకుంటే మాకేంది, చేసుకోర్రి, ఇంటికో బస్ తీరని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి బల్బు ఇటువంటి ఇవన్నీ అవసరం లేదు. ఈ బల్బు తోటే దీంతోటే వీడికి వచ్చింది కథ అంతా కూడా పబ్లిక్ అంటున్నారు. అక్క చెల్లెలను కించపరిచే ఉద్దేశం లేదు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం వ్యాఖ్యలపై కేటీఆర్ వివరణ, కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు, 24న విచారణకు హాజరు కావాలని. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నాడు, తర్వాత ఇప్పుడు ఎట్లా అంటుండో చూడరు ఒకసారి ఈ మనిషి. ఎందుకంటే ఈ మనిషి డిఫరెంట్గా ఉంటాడు లెక్క, అపరిచితుడు కంటే ఇంకా డిఫరెంట్. ఇంకా ఇది నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరీమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు మాట్లాడిన పనికిమాల మాట, మన సవితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, ఐ అగ్రీ అన్నాను. మా చెల్లెల్ని, మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? గతంలో ఏం మాట్లాడుతుంది ఈయన మాటలు. బస్సు అందం చెప్పరా, నేను మా సీతక్క చెప్తాను. బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే.
కాబట్టి దానికోసమే బస్సు పెట్టినట్టు మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం మీరు మాకేదో తెలియకపోయా పాపం మీరు అప్పుడే చెప్తే బాగుంది బస్సుల కుట్లు అల్లికెళ్తే తప్ప మేము తప్పని మేమెందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏమి ఎంతలో చేయరు మేమెందుకంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను నేను దానికి ఆల్రెడీ మా సోదరీమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను కాబట్టి నేను ఇట్లా అన్నాడు కదా గతంలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే వీళ్ళ కథ మొత్తము ఓకేనా ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఉత్తమ చిత్రం అట్టం, ఉత్తమ నటుడు రిషబ్, ఉత్తమ నటి మిథ్యా మీనన్, మానసి పరేఖ్ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన. త్వరలోనే హైదరాబాద్ కు వస్తా, 4th సిటీలో పెట్టుబడులు, ఇండస్ట్రీ సర్వీస్ రంగాల్లో విస్తరించే సత్తా భాగ్యనగరానిదే, 4th సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం. సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యి నిన్న హైదరాబాద్ లో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేశాడు. ఇక ఇది అసలు ముచ్చట. గవర్నర్ గా కేసీఆర్ కాక కేంద్ర మంత్రిగా కేటీఆర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్క, విలీనం తర్వాతే కవితకు బెయిల్, రుణమాఫీ కానోళ్లు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయాలి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయన్నారు. బీజేపీలో విలీనమైన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి వస్తుందని తెలిపారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో జీవితం గడుపుతున్న కవితకు అప్పుడు బెయిల్ వస్తుందని చెప్పేసి కూడా అన్నాడు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం, కవితకు రాజ్యసభ సీటు, కేటీఆర్ఏ పీసీసీ చీఫ్ అంటున్నాడు బండి సంజయ్. రేవంత్ కు బండి సంజయ్ కౌంటర్, కాంగ్రెస్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ లను జైలుకు పంపాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది మంచి ముచ్చటే. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ లోపలికి వెళ్తాడు, కేటీఆర్ లోపలికి వెళ్తారు, హరీష్ రావు లోపలికి వెళ్తారు అంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ మూలకు పడినది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ అయిపోయింది? మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. ఇక గొర్రెల హడావుడి వేసింది కదా. గొర్రెల స్కీమ్ లో తలసాని సీనన్న ఓఎస్డి కళ్యాణ్, తలసాని సీనన్న షాకాది, తలసాని సీనన్న కూడా లోపలికి పోవాలి కదా. మరి ఎటువైన ఈ వ్యవస్థలన్నీ రేటు జరుగుతుందో చూద్దాం. ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2027 నాటికి అవతరించే అవకాశం. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణిస్తోంది. IMF ఫస్ట్ డిప్యూటీ ఎండి గీతా గోపీనాథ్ చెప్తా ఉన్నారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని. చరిత్ర సృష్టించిన ఇస్రో మరో ప్రయోగం సక్సెస్. నింగిలోకి దూసుకెళ్లిన SSLV D3 విపత్తు నిర్వహణ కోసం ఉపగ్రహ వినియోగం. మన దేశం మంచి ముందుకు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్. తనకు పదవి రావడం ఉద్యమకారులకు సంతోషం, ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం అంటున్నాడు. ఎన్నికల షెడ్యూల్ విడుదల. 3 దశల్లో జమ్మూ కాశ్మీర్ కు ఎన్నికలు, ఒకే దఫలో హర్యానా ఎలక్షన్స్. అక్టోబర్ 4న 2 రాష్ట్రాల ఫలితాలు. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే. అయితే నీ రాజీనామా ఏడవాయే అని చెప్పేసి అగ్గిపెట్ట హరీష్ హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం. మైనంపల్లి అభిమానుల పేరిట నేను మస్తు చూసిండే కింద, ఎక్కడ పడితే అక్కడనే ఏర్పాటు చేసిండేవి. అవునుగా. దమ్ముంటే రాజీనామా చేయి, అప్పుడు సిద్దిపేటలో ఎట్లా గెలుస్తావో చూస్తా అంటున్నారు. రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటుళ్ళు వాడికి. ఒకసారి ఎందుకు మాట్లాడుతావు? మీ బావ ఇప్పుడు అట్లానే, నువ్వు ఇట్లానే పడుతుంది. రేవంత్ US టూర్ సక్సెస్ కాలే, కుటుంబ పర్యటన మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్. IT కట్టారని, రేషన్ కార్డు లేదని రుణమాఫీ చేయలే మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఇవాళ వైద్య సేవలు బంద్, ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా నిర్ణయం. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు అమలు. ఇప్పటికే స్తంభించిన ఆరోగ్య సేవలు. 6 గంటల్లో FIR నమోదు. కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ ఆదేశాలు. జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య నేపథ్యంలో ఆర్డర్స్ ఇచ్చేసిండ్రు నిన్న. వరంగల్లో రాహుల్ సభ ఆగస్టు 20న నిర్వహణ. 10 లక్షల మందితో పబ్లిక్ మీటింగ్. అన్నదాతలకు కాంగ్రెస్ కృతజ్ఞతలు. అదే రోజు ఉదయం సోనియా హైదరాబాద్ కు సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ 2 కార్యక్రమాల కోసం
రావాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ సోనియా గాంధీతో, తర్వాత రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో తో పాటు అక్కడ ఏఐసిసి అంటే నాయకులతోటి చీఫ్ తోటి మాట్లాడిన తర్వాత ఇక్కడ నామినేటెడ్ పోస్టులు కానీ, తర్వాత ఇక్కడ 6 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిపైన, మరోవైపు ఇక్కడ ఏది రేవంత్కు అంటే ఏం చెప్పడం, ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా వరంగల్లో ఒక సభ ఏర్పాటు చేయాలని, తర్వాత ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం దగ్గర అంటే సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంట. ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరినారు. దానికి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ వరంగల్లో సభ కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండా రమేష్ మృతి. 4 ఏళ్లుగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ పోరాటం. అనారోగ్యంతో మృతి చెందడంతో టీం సభ్యులు దిగ్భ్రాంతి. అంత్యక్రియలకు హాజరు కానున్న తీన్మార్ మల్లన్న. చాలా దారుణం నిజంగా, ఒక విషాదం మల్లన్న టీంలో. పాపమైన అంటే ఇచ్చాంధ్రం పోయింది కాదు 4 ఏళ్లుగా తీన్మార్ మల్లన్న టీంగా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతూ హుజూరాబాద్ మండల అధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న బండా రమేష్ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన బండా రమేష్ ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న పోరాటానికి ఆకర్షితుడై 4 ఏళ్ల క్రితం మల్లన్న టీంలో చేరాడు. తర్వాత మండల అధ్యక్షుడిగా ఎన్నికై ప్రజల పక్షాన ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ టీంలో ముఖ్య వ్యక్తిగా కొనసాగుతూ వచ్చాడు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై అదనపు బాధ్యతలు స్వీకరించి విశ్వసనీయతతో పనిచేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. అయితే శుక్రవారం ఫిట్స్ వచ్చి పడిపోవడంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం బండా రమేష్ మరణించాడు. రమేష్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. అయితే రమేష్ మృతితో కుటుంబ సభ్యులు, టీం సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం హుజూరాబాద్లో నిర్వహించనున్న అంత్యక్రియలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. రమేష్ మృతి పట్ల కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా, చొప్పదండి ఇన్ఛార్జ్ కొప్పుల వెంకటేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ అన్న జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని, తాను లేని లోటు తీరలేదని తీరలేనిదని. హుజూరాబాద్ బై ఎలక్షన్ లో కూడా మిత్రుడు చాలా కష్టపడ్డాడు అన్న. ఈటల రాజేందర్ కి మనం సపోర్ట్ చేస్తాం కదా, రమేష్ అన్న చాలా కష్టం. ఒకసారి ఇచ్చాంతరం చూద్దాం. హరీష్ సిగ్గుంటే రాజీనామా చేయట్టున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసి చూపించాం సీఎం రేవంత్ రెడ్డి. ఆయన రాజీనామా చేయడు, అది కాదు ఇది పోదు. సిగ్గు ఉంటే చేయి అంటుండు. సిగ్గు ఎక్కడదే, రాజకీయ నాయకులకు సిగ్గు ఎగ్గు లజ్జ ఏముండదు. ఇంకా ఎన్నాళ్ళు రుసరుసలాడుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి చేరువలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో మాజీ మంత్రులు, తాజా మంత్రుల మధ్య రుసరుసలు ఎంతకాలం ఆడుకుంటారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజల కోసం ప్రతిపక్షం, అధికార పక్షం జోడెడ్ల మాదిరిగా సేవలకు పురమాయించాలి. కానీ ఎప్పుడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సరైంది కాదని ప్రజలు హితవు చెప్తున్నారంట. మరి ఇంకా ఎంతకాలం నేటి మాట చూద్దాం ఒకసారి. రాజకీయాల్లో బొత్తిగా విలువలు లేకుండా పోతున్నాయి. నాయకుల వింత ప్రవర్తనలతో సమాజంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలి, ప్రతి సమస్యను నిలదీయాలి, అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ వ్యక్తిగత దూషణలకు పోయి స్థాయిని దిగదార్చుకొని మాట్లాడుతున్నారు. ఒకప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఇప్పటి నాయకులు ఎప్పటికీ మహనీయులు కాలేరు, కేవలం ఆయా పార్టీల మనుగడ కోసమే వెంపర్లాడుతున్నారు. ఈ తరానికి కొత్త రాజకీయాలను పరిచయం చేసే ఆసాములే కరువయ్యారు. వాస్తవం ఇది. నీతి తప్పిన రాజకీయం జాతులను తాకట్టు పెట్టి అహంకారం, అధికారం, అవినీతి, బంధు ప్రీతితో నిండా మునుగుతున్నారు. ఉచిత పథకాల ఆశ చూపి, కరెన్సీ నోట్ల కట్టల వాసన చూపి ఓటర్లను మచ్చిగా చేసుకుంటున్నారు. పెద్దపల్లి రాజన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, జబర్దస్త్ రాష్ట్రం. సంక్షోభంలో సంక్షేమ వసతి గృహం అని చెప్పేసి ఈ హాస్టల్ జర పట్టించుకోరు. కచ్చిరికారు ముచ్చట్లలో సకినాల సుధాకర్ పటేల్ ఈ హాస్టల్ను పట్టించుకోవాలంటే ఆ శాఖకు మంత్రి రావాలి. మరి ఆ మంత్రి ఎప్పుడు వస్తాడో చూడాలి. బీసీల పోరాటంలో బీసీ న్యాయవాదులు ముందుండాలి. హన్మకొండలో వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఐఎల్పిఏ నాయకులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాష ప్రకారం బీసీల వాటా సాధన పోరాటంలో బీసీ న్యాయవాదులు ముందుండాలని ఐఎల్పిసిఏ నాయకులు పొన్నం దేవరాజ్ గౌడ్ అన్నారు. బీసీ హక్కుల సాధన ఉద్యమంలో బీసీ న్యాయవాదులు భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి బీసీ న్యాయవాదుల సదస్సును
జయప్రదం చేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిండు. నింగి కంటిన పూలదారులు ఇక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఆక్రమణలపై హైడ్రా కొరడా విధిస్తుంది. కథం చేసి పడేస్తుంది. ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు FTL పడిపోతున్నాయి. ఇది చూడు నార్మల్గా ఎవడన్నా డేర్ చేస్తారా ఇంత డేర్? ఇది శనార్థిలో ఉన్న కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం. ఏ దిశలో ఉంది? ఇక్కడ లెఫ్ట్ దిశలో. జమ్మూ హర్యానాలో అసెంబ్లీ ఎలక్షన్స్ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. జమ్మూలో 3 దశల్లో, హర్యానాలో ఒకే విడతలో ఉంటాయి. అక్టోబర్ 4న ఫలితాలు ఉంటాయి. ఈ అక్టోబర్ 4న ఫలితాలను బట్టి ఇటు మహారాష్ట్రలో గానీ ఇటు జార్ఖండ్ లో గానీ ఎన్నికలు పెట్టాలా వద్దా లేదా కాలయాపన చేయాలా అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం అనుకుంటా. మేబీ ప్రాజెక్టుల పేక మేడల మొన్న కాళేశ్వరం, నేడు సుంకిశాల, వృధా అవుతున్న వేల కోట్ల ప్రజాధనం, బాధ్యులు ఎవరు? ఆ డబ్బు ఎవరు కడతారు? మనమే కట్టాలి పన్నుల రూపంగా. ఎవరు కడతారు? ఆయనోడే కడతారు. తాళ్ళ పన్ను. బీజేపీలోకి బీఆర్ఎస్. ప్రతిఫలంగా కేసీఆర్ కు గవర్నర్ పోస్టు, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ పదవి అంట. విలీనం ఖాయం, ఎప్పటికైనా జరిగేది ఇదే. అసెంబ్లీలో ఎల్ఓపిగా హరీష్ రావు అంట. కొనసాగింపుగా కవితకు బెయిల్. దీనికి ముందే కమలంలోకి రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోతారట. చర్చ జరుగుతుంది, చాలా జరుగుతుంది. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ నేతల మంతనాలు. దేనిని కేటీఆర్ ఖండిస్తున్నా ఫ్యూచర్ లో ఇదే తథ్యం. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి. రుణమాఫీ కాని రైతులు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయొచ్చు. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్. మీకు గుర్తుంటది లాస్ట్ మంత్ కేటీఆర్, హరీష్ రావు 4 రోజులు ఢిల్లీలో ఉన్నారు. కవితను కలవడానికి అని ఢిల్లీకి పోయి వీళ్ళు ఏమేమి కథలు చేసిందంటే ఇవన్నీ కథలు పడ్డట్టు తెలుస్తావు. అవన్నీ ప్లాన్ చేసిరట. త్వరలో సోనియా రాహుల్ టూర్. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, వరంగల్ లో రుణమాఫీపై విజయోత్సవ సభ. హాజరు కావాలని సీఎం రేవంత్ ఆహ్వానం. తేదీలు ఖరారు చేయని ఏఐసిసి అగ్రనేతలు. ఇక ఆర్టీసీలో స్మార్ట్ పేమెంట్స్ ఉంటాయంట. ఇవి కావాలి. చిల్లరలో పోతుంది కానీ ఎందుకనంటే దన్నును కొట్టేసేయచ్చు. ఏమైందంటే చాలా మంది దగ్గర పైసలు ఉండలేవు, అంటే లిక్విడ్ ఉంటుంది. నేను ఒకరోజు 100 రూపాయలు ఇచ్చిన ఈడ చింతల్లో ఐడిపిఎల్ నుంచి ఎక్కి ఆఫీస్కి వద్దామని 100 రూపాయలు ఇస్తే చిల్లర లేవంటాడు. మళ్ళీ బస్సు దిగాల్సిన అవసరం ఉంటది అటువంటి టైంలో. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అట్లా కాదు, ఒక్కోసారి ఏమైతుంటే లిక్విడ్ క్యాష్ ఉండదు. ఫోన్ పేలు, గూగుల్ పే వచ్చిన తర్వాత పైసలు జైలు పెట్టుకుని తిరుగుతలేరు మనుషులు. దాంతో వాళ్ళు కొట్టాలనుకుంటే ఎవరి దగ్గర మంచి అవకాశం ఇది. ఆర్టీసీలో స్మార్ట్ పేమెంట్స్ అంట. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులకు అనుమతి అంట. త్వరలో అందుబాటులోకి సేవలు. పైలట్ ప్రాజెక్టుగా దిల్సుఖ్ నగర్, తర్వాత బండ్లగూడ డిపోలకు ఫస్ట్ పెడతారట. ఇక ఈ అన్ని పట్టించుకునే కన్నా గీడ ఒకటి ట్యాగ్ వేసుకొని స్మార్ట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఓ మిషన్ చేతిలో పట్టుకుంటే అయిపోయా, మొత్తం అయిపోతుంది అంతే. SSLV D3 ప్రయోగం సక్సెస్. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి కక్షలోకి చేరిన EOS 8 ఉపగ్రహం. ఇక విపత్తులు, అగ్నిపర్వతాల పర్యవేక్షణకు ఉపయోగపడుతుందంట. ఆనందంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇక తెలంగాణలో ఫాక్స్కాన్ చిప్ మైక్రో ప్రాసెస్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు అంగీకారం. ఢిల్లీలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు చర్చలు. త్వరలోనే హైదరాబాద్ లో కంపెనీ బృందం పర్యటన. హైదరాబాద్ 4.0 విజన్ యంగ్ లియు ప్రశంసలు. ఇక కేసీఆర్ కు ఏఐసిసి అంట, కేటీఆర్ కు హరీష్ కు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ. అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమని చెప్పేసి అవినీతికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్లను జైలుకు పంపండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటారు. కౌంటర్ చేస్తే బండి సంజయ్ కరెక్ట్. డిఫరెంట్. బీఆర్ఎస్ డిఫెన్స్ మోడ్. విలీనంపై కాంగ్రెస్, బీజేపీ విమర్శలు. ఇప్పటికీ స్పందించని అధినేత కేసీఆర్. ఏం మాట్లాడాలో తేలిక, లీడర్ల సతమతం. సొంత పార్టీలోనే బలమైన సందేహాలు ఉన్నాయంట. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. గవర్నర్ కోటాలో ఇద్దరికి నామినేటెడ్ పోస్టులు. ఇక ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అమరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం. అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు ఎమ్మెల్సీ కోదండరాం చెప్తున్నారు. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్. మలయాళీ నుంచి అట్టం ఉత్తమ చిత్రంగా ఎంపిక. కన్నడ కాంతారాకు 2 అవార్డులు. దేశవ్యాప్తంగా 9 చిత్రాలకు ఉత్తమ పురస్కారాలు. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటిగా నిత్యా మీనన్. ఇంకో పరేక్ కూడా ఉంది, మానస పరేకర్. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన. సంవత్సరానికి ఒకరు పెట్టుకోవాలి. లేదు, ఇద్దరికి ఇస్తారు, 2 ఇస్తారు, తయారు చేస్తారు. బాగుంది కదా. ఇక స్టూడెంట్ గా సీతక్క. ఓవైపు మినిస్టర్ గా బాధ్యతలు, మరోవైపు LLM పరీక్షకు ప్రిపేర్ అవుతుందంట అక్క. చదువులకు ప్రాధాన్యత ఇస్తున్న మంత్రి సీతక్క నిత్యం బిజీగా ఉంటారు. ఓవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు చదువుతూ
ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చదువుకు కూడా. ప్రజాసేవలో ఉంటూ ఇప్పటికే LLB రాజనీతి శాస్త్రంలో PhD పూర్తి చేసింది ఆమె. PhD పట్టా ఉంది. డాక్టర్ సీతక్క అనాలి మనం వాస్తవంగా. తాజాగా నేటి నుంచి ప్రారంభం కానున్న LLM 2వ సంవత్సరం పరీక్షకు మంత్రి ప్రిపేర్ అవుతున్నారు. తన అధికారిక నివాసమైన ప్రజాభవన్లో LLM ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయంట. అక్క ప్రిపేర్ అవుతున్నది. చదివే లెక్కనే. తుమ్మలకుంట మాయం. అచ్చా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచే అక్కడ PhD కంప్లీట్ చేసింది ఆమె. చెరువును మింగేసిన వెంచర్, ఆనవాళ్లు లేకుండా నిర్మాణాలు, ఫిర్యాదు చేసిన పట్టించుకొని ఇరిగేషన్ శాఖ. ఇక మీరు హైడ్రాకు కంప్లైంట్ చేయండి. స్థలం విలువ 10 కోట్ల రూపాయల పైమాటినంట. సర్దార్ నగర్ మంకాన్ లో రియల్టర్ల దందా. హైడ్రా దృష్టి పెట్టాలంటారు. తుక్కు కూడా అంటే మహేశ్వరం కాన్స్టెన్స్ కిందకి వస్తుంది. కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్. మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఈ నెల 24న హాజరు కావాలంటూ ఆదేశం. ప్రసార మాధ్యమంలో చూసి సుమ్మటగా స్వీకరణ. చైర్పర్సన్ మనస్తాపం కలిగితే విచారణ. ఇప్పుడు సారీ చెప్తాడు, విచారణ వ్యక్తం చేస్తామని చేస్తావు. ఇక థాయిలాండ్ PM గా పిటోంగ్ టార్ను పిటోంగ్ టార్ను షినవత్ర భాజీ మెజారిటీతో ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులు. దేశ చరిత్రలో 2వ మహిళా PM గా రికార్డు సృష్టించిందంట. థాయిలాండ్ PM అంటే ప్రధానమంత్రిగా. ఇక్కడ షాద్నగర్ లో జరిగిన ఇష్యూ ఇది. పోలీసులపై కేసు. DI రామరెడ్డి ఇతర పోలీసులపై నమోదు. తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని దళిత మహిళ ఫిర్యాదు. గోప్యంగా ఉంచిన అధికారులు. వీళ్ళపైన చర్యలు ఉండవు. కంప్లైంట్ చేసే గోప్యంగా ఉంచడం ఎందుకు అట్లా? వేస్ట్ నిజంగా. నేడు దేశవ్యాప్త వైద్య సేవలు బంద్. 24 గంటల పాటు నిలిపివేత. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనం. పల్లవి డిజిటల్ పల్లవి న్యూస్ చూద్దాం. నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటన. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ జాతీయ చిత్రంగా అట్టం. 2022 ఏడాదికి గాను అవార్డులు ప్రకటించిన కేంద్రం. కేసీఆర్ గవర్నర్ అట. KTR కేంద్ర మంత్రి, హరీష్ ప్రతిపక్ష నేత. బీజేపీలో BRS విలీనం ఖాయమని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఎంత బాగా ఆడినా నో ఛాన్స్ అంట. రైతుకెవరు భరోసా. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన రైతు ఈనపాల మాధవరావు. తనకున్న ఎకరంన్నర భూమిలో జామ, కూరగాయల, పల్లి వంటి పంటలు సాగు చేసి ఆదర్శ రైతుగా గుర్తింపు పొందిన మాధవరావు పొలంలో డైరీ ఫామ్ ఏర్పాటుకు 3 లక్షలు అప్పు చేశాడు. గతంలో తీసుకున్న పంట రుణం, బయటి బ్యాంకులో భూమి తనఖా పెట్టి తీసుకున్న అప్పు కలిసి 10 లక్షలు అయింది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది? 8 లక్షలు కడితే 2 లక్షలు మాపేస్తుంది. గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు రైతులు. దారుణం. ఇక గాలి మాటల పోటీ అంట. గాలి మాటల పోటీ. ప్రజా సమస్యలు వదిలి డైవర్షన్ పాలిటిక్స్. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలు. రాష్ట్రంలో డెంగ్యూ ప్రమాద గంటికలు, దోమల బెడద, కుక్కల స్వైర విహారం, రుణమాఫీలోను సాంకేతిక సమస్యలు, ఆగని అన్నదాతల ఆత్మహత్యలు, అధికార పార్టీ ఆరోపణలు, ప్రతిపక్షాల ప్రత్యారోపణలు. ఇంతే గారు సరిపోతుంది. కానీ మాజీ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతుంది. అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ లో డబుల్ PhD కేసీఆర్. కరెక్ట్ కాదు అసలు. కానీ వాస్తవంగా ఎంత దోమలు అయితే బీభత్సంగా ఉంటాయి. అసలు ఎక్కడ దోమల మందు పిచికారీ చేస్తలేరు. మంచి స్టోరీ రాసింది పల్లవి. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కకు పోయి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపింది. ఇక ప్రజలు ఇబ్బందులను అడ్రస్ చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు పొలిటికల్ మైలేజీ కోసం ఇతర పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తుండగా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం అవుతున్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి BRS పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం, వాటిని BRS పార్టీ నాయకులు ఖండించడం, మధ్యలో బీజేపీ కూడా కాంగ్రెస్ పై కౌంటర్ ఇవ్వడంతో రోజంతా గాలిమాటలకే సరిపోయింది. మరోవైపు రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసింది. వివిధ సమస్యలతో విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలు సతమతమవుతున్నారు. ఇక డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. సాధారణం కంటే 20% ఎక్కువగా కేసులు నమోదవుతుంటే వీటిని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళపైన వాళ్ళు మాట్లాడుకొని టైంపాస్ చేస్తున్నారని చెప్పేసి కథనం రాసింది. మంచి కథనం రాసింది వాస్తవంగా. కేసీఆర్ కు AICC, KTR కు PCC, కవితకు రాజ్యసభ ఇస్తారు. కాంగ్రెస్ లోనే BRS విలీనం. కేంద్ర మంత్రి బండి సంజయ్. భారత్ వృద్ధి రేటు 7% అని చెప్పేసి IMF చెప్తా ఉంది. రేవంత్ అమెరికా అధ్యక్షుడు. ట్రంప్ సరిపోతలేడని ఈయనను పిలుస్తున్నారేమో.
నేను కూడా స్టోరీలు చెప్పగలను. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదు, కొడంగల్లో చర్చిద్దాం, దమ్ముంటే రా సీఎం రేవంత్ కు కేటీఆర్ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఎవరెవరికి జరగలేదో మీరు కలెక్టర్ ఆఫీసులలో ఫిర్యాదు చేయండి అని క్లియర్ గా కట్ గా చెప్తా ఉన్నారు. ఆ రైతులను తీసుకొని కలెక్టర్ నువ్వే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు, రైతులతో దరఖాస్తు పెట్టి ఇస్తారు, ఏం టెన్షన్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను కూడా స్టోరీ చెప్పగలను కాదు, మీరు స్టోరీలే చెప్తారు, మీరు చెప్పేదే స్టోరీలు, కాళేశ్వరం స్టోరీలు చెప్పే, మేడిగడ్డ స్టోరీ చెప్పే, మీరు చెప్పే స్టోరీలే. లంచమా వామ్మో ఏసీబీ మధ్యలో ఏసీబోలు తుక్కు పట్టుకుంటున్నారు. ఉద్యమకారుల ఊసేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు, నేటికి అమరవీరుల కుటుంబాల అడ్రస్ వెతకలేదు, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం, తెలంగాణ కోసం కొట్లాడిన 1200 మంది వీరులు అయితే 585 మందిని అధికారికంగా గుర్తించిన గత సర్కార్, ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యమకారులకు న్యాయం ఏది, ఇక సాయం కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు అని చెప్పేసి వాళ్ళకు నెల పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. పెన్షన్స్ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ వాళ్ళకు భూమి కూడా ఇస్తా అని చెప్పింది. మరి ఇప్పటి వరకు ఆ ముచ్చట ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు మాట్లాడతలేరు. పోయిగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల 2022-23 మేనిఫెస్టో 6 గ్యారెంటీలతో అనుబంధం పేరుతో 3-4 పాయింట్లలో అమరవీరులకు సంబంధించిన హామీలు ఇచ్చింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ అమరవీరులు ఎవరైనా అయి ఉంటే 25,000 రూపాయలు ఇస్తాన్నారు నెలవారీ గౌరవ పెన్షన్. 25,000 ఎక్కడి నుంచి ఇస్తారు ఏందో చూడాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారికి 250 గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇక చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎంతో మంది త్యాగాలు, పోరాటాలు, ఆకాంక్షల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. రాజకీయ నాయకులతోనే రాష్ట్రం రాలేదు. ఉద్యమంలో లేని వ్యక్తులకు ప్రభుత్వంలో పదవులు వస్తే ఉద్యమంలో తమ బిడ్డలను కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉద్యమకారులకు కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి పాశం యాదగిరి తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్. వాస్తవం ఎందుకంటే బీఆర్ఎస్ అదే చేసింది, కాంగ్రెస్ కూడా అదే చేస్తే ఇంక ఎటు పోవాలి. పాశం యాదగిరి సార్ చెప్పింది. రక్షించే మాకు రక్షణ ఏది, కోల్కతా ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఓపీ సేవలు నిలిపి నిరసన తెలిపిన డాక్టర్లు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. నో సేఫ్టీ నో డ్యూటీ అంటున్నారు. దాడి జరిగితే 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని చెప్పేసి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం. నేను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారు, దీన్ని అదనపు బాధ్యతగానే భావిస్తానంటూ కోదండరాం సార్ చెప్తున్నా ముచ్చట్లు. 2020 కంటే ముందు వాటికే ఎల్ఆర్ఎస్ అంట, 2020 కంటే ముందు వాటికే ఎల్ఆర్ఎస్ ఇస్తారంట. మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్ ఆగస్టు 26 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్లకి తప్పుల తడకగా 2020 అని కూడా చాలా దంచి కొట్టిన వాన. వనస్థలిపురంలో నాలాలోకి కారు కాపాడిన పోలీసులు. ఇది పల్లవి న్యూస్ లో ఉన్న. ఒక్కసారి ఈనాడు ఎడబెట్టినావు. జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ చిత్రం అట్టం. జమ్మూ కాశ్మీర్ లో మోగిన ఎన్నికల నగారా. సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాల వెల్లడి. షెడ్యూల్ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. దీపావళి తర్వాత మహారాష్ట్రలో కూడా ఉండబోతుంటాయి. ఇక భాజపాలో విలీనానికి బేరసారాలు బేరాలంట. ఇక కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి. ఇక భారత రాజ్యసభ సభ్యులు కవిత బేల్. ఓకే ఈ రాజ్యసభ సభ్యులందరినీ బీజేపీ విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి వచ్చినా అభ్యంతరం లేదని వెల్లడి. రుణమాఫీ కాని వారు కలెక్టరేట్ లో చెప్పుకోవచ్చని సూచించిండు. వెళ్ళండి కలెక్టర్. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి. ఫాక్స్కాన్ చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. రేపు సిఎల్పి భేటీ. 20న వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభ. ఇక ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బంద్ అంట. కోల్కతా ఘటనకు నిరసనగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర విభాగం నిర్ణయించింది. నిమ్స్ సహా అన్ని చోట్ల అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయంట. కొడంగల్లోనే తేల్చుకుందాం. సిద్ధమే అంటాడు. మళ్ళీ ఇప్పుడు తేల్చుకుందాం అంటారు వాళ్ళు. ఓకే అంటే మళ్ళీ రాడు. కొడంగల్ సిద్ధం ఎందుకంటావు? నువ్వు రాజీనామా అయ్యి ఇప్పుడు ఇది ఉంది కదా సిరిసిల్ల రాజీనామా అయ్యి
తేల్చుకుంటే అయిపోతుంది. ఎందుకు పరిశాన్, ఎందుకు కొడంగల్ దాకా ఎందుకు పోతావు? నీ దగ్గర నీ తెలుసుకోరాదు. 100% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ సవాల్. మంచిగానే వదిలేస్తా. మీ బావ వదిలేసిండు, ఇప్పుడు రాజీనామా చేసిండు మీ బావ. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సవరణకు అవకాశం. 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేవంట. ఇప్పుడు వివరాలు నమోదు చేసుకుని రావచ్చు. లేఅవుట్ల అక్రమ క్రమబద్ధీకరణ రాసుకొస్తుంది. SSLV G3 ప్రయోగం సక్సెస్. కక్షలోకి చేరిన EOS-8 ఉపగ్రహం. విపత్తు నిర్వహణలో ఈ శాటిలైట్ వినియోగించబోతున్నారు. రేవంత్ చెలగాటం రైతన్నకు సంకటం. మొత్తం ఇట్లా ప్రాసల్లో కలుపుతుంది కాకలెక్క. మాఫీ కథ మళ్ళీ మొదటికి. రుణమాఫీ అందరికి అయిందా నిరూపిస్తే రాజీనామా చేస్తా ఉంటాడు కేటీఆర్. అందరికి చేస్తా అంటుండే 5,000 కోట్లు ఉన్నాయట. టెన్షన్ పడకూరి. నువ్వు కూడా టెన్షన్ నీకేమైనా ఉంటే కూడా చూసుకో. అవునుగా ఆయనకు వచ్చిందట రుణమాఫీ. చూపిస్తాడు రుణమాఫీ. గంప గోవర్ధన్ కూడా వచ్చిందని. పోనీ ఇక్కడనే ఇగో రుణమాఫీ గంపా గోవర్ధన్. గంపా గోవర్ధన్ ఎవరో కాదు, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉండే. ఆయన రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేస్తే కథ అంత ఉల్టా అయిపోయింది లెక్క. చూసినావా? వీళ్ళకి కూడా అయింది రుణమాఫీ. కావాలంటే పోయి చూసుకో లిస్ట్లా. ఇంపాక్ట్స్ కలకలం. ఆఫ్రికా నుంచి వేగంగా ఇతర దేశాలకు వైరస్ వ్యాప్తి. స్వీడన్ లో కలకలం. పాక్ లో 3 కేసులు నమోదు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. ఇవాళ వైద్య సేవలు బంద్ అవుతాయంట. ఇక ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటాయి. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? బ్యాంకు ఎదుట రైతులు, బ్యాంక్ ఎదుట కాదు, డైరెక్ట్ కలెక్టరేట్లకు వెళ్ళేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి, బరాబర్ చేస్తారు. మొత్తం మీద మరి బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ గవర్నర్ కాబోతున్నాడా సంజయ్ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా?